ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు మాత్రం ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల పరంగా కూడా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. తన తండ్రిపైన మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయటం, అదేవిధంగా తనకు న్యాయం చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీలకు కూడా మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా మంచు మనోజ్ ముఖ్యంగా తన తండ్రి విద్యా సంస్థల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మోహన్ బాబుతో ఆస్తుల పంచాయతీ కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మోహన్ బాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయనకు కోర్టు ఇటీవల బెయిల్ ఇవ్వటానికి సైతం నిరాకరించింది. అయితే తాజాగా మంచు మోహన్ బాబు గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయని చెప్పుకోవచ్చు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచు మోహన్ బాబు ఇంట జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడారంట. మోహన్ బాబు తనకు గురువు లాంటి వారని చెబుతూనే ఆయన అనేక పాఠశాలలు, విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు క్వాలిటీ విద్య, భోజనం, సదుపాయాలు అందిస్తున్నారన్నారు. ఆయన తిరుపతిలో స్కూల్ను ప్రారంభించారని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మోహన్ బాబు యూనివర్సిటీ నెలకొల్పారని అన్నారు. అనేక మందికి ఉచితంగా విద్యను కూడా అందిస్తున్నారన్నారు. మోహన్ బాబు పిల్లలకు అందించే బోధనల విషయంలో అసలు కాంప్రమైజ్ కారని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్టళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ఎప్పుడూ తనిఖీలు చేస్తుంటారన్నారు. భోజనం వండే ప్రదేశాలలో కూడా శుభ్రత ఉందా లేదా అని స్వయంగా వెళ్లి చూస్తుంటారన్నారు. చివరకు వాష్రూమ్లకు వెళ్లి వాష్రూమ్లలో ట్యాప్లు వస్తున్నాయా, ఫ్లష్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కూడా మోహన్ బాబు చేతులు పెట్టి మరీ చెక్ చేసేవారని కొనియాడారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని పట్టుకుని మంచు మనోజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని అన్నారు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని బెల్లంకొండ సురేష్ అన్నట్టు తెలుస్తోంది.